ఈ మధ్య రిలీజ్ క్లాష్లు ఎక్కువైపోయాయి. పెద్ద సినిమాల మధ్య రిలీజ్ క్లాష్ అయితే మీటింగ్లు పెట్టి సెట్ చేస్తారు. కానీ చిన్న సినిమాల రిలీజ్ డేట్ కి పెద్ద సినిమాలు వస్తే చిన్న సినిమాలు మాక్సిమం తప్పుకుంటాయి. కానీ సీన్ రివర్స్ అవుతోంది. పెద్ద సినిమాలు ఉన్నా కూడా చిన్న సినిమాలు అదే రోజు రిలీజ్ అనౌన్స్ చేస్తున్నాయి. అలా బాలయ్యకి పోటీగా రెడీ అయిన మెగా హీరో ఎవరో, ఇంకెంతమంది పెద్ద హీరోలతో పోటీ పడబోతున్నారో చూద్దాం. పోటీ గట్టిగానే ఉండబోతోంది. ఈసారి ఎవ్వరూ బరిలో నుంచి తగ్గేదిలే అంటున్నారు. పెద్ద సినిమాలుంటే మాకేంటి అంటూ ఏమాత్రం వెనుకాడకుండా రిలీజ్ కి రెడీ అవుతున్నారు చిన్న హీరోలు. లేటెస్ట్ గా సాయి దుర్గాతేజ్ ఇదే పని చేసి హాట్ టాపిక్ అయ్యారు. సాయి దుర్గాతేజ్ తన 18వ సినిమా సంబరాల ఏటిగట్టును సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంబరాల ఏటిగట్టు సాయి దుర్గాతేజ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా దసరా బరిలోకి దిగుతోంది. నిజానికి సెప్టెంబర్ 25న బాలకృష్ణ అఖండ 2 మూవీ రిలీజ్ అవుతోంది. బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో మొన్నీ మధ్య షూటింగ్ మొదలుపెట్టిన ఈ బిగ్గెస్ట్ మూవీ అఖండ 2 రిలీజ్ డేట్ ని కూడా రీసెంట్ గానే అనౌన్స్ చేశారు బాలయ్య. హై ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్న ఈ పెద్ద సినిమా రిలీజ్ టైంలో సాయి దుర్గాతేజ్ సినిమా రిలీజ్ కూడా ప్లాన్ చేసుకోవడంతో ఈ పోటీ ఇంట్రెస్టింగ్ గా మారింది. మరోవైపు నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఫ్యాన్సీ రిలీజ్ డేట్ కోసం కూడా ఇద్దరు హీరోలు పోటీ పడుతున్నారు. ఒకవైపు నితిన్, మరోవైపు విశ్వక్సేన్. ఈ ఇద్దరూ ఫిబ్రవరి 14నే రావడానికి డిసైడ్ అయ్యారు. ఫిబ్రవరి 14న నితిన్ తమ్ముడిగా, లయ అక్క క్యారెక్టర్లో ఎమోషనల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తమ్ముడు సినిమా రిలీజ్ డేట్ ఇచ్చారు. వరుసగా సినిమాలు చేస్తున్న విశ్వక్సేన్ ఫిబ్రవరి 14న తన కెరియర్ లోనే కంప్లీట్ డిఫరెంట్ మూవీ రిలీజ్ కి ప్లాన్ చేశారు. విశ్వక్సేన్ హీరోగా ఫీమేల్ లుక్ లో కనిపిస్తున్న ఈ లైలా మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్కే సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా కూడా ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నట్టు ఆల్రెడీ డేట్ ఇచ్చేశారు విశ్వక్సేన్. మరి ఈ రెండు సినిమాలు ఏ రేంజ్ లో పోటీ పడతాయో చూడాలి. అసలు సిసలైన రిలీజ్ క్లాష్ అంటే మార్చిలోనే. మార్చి ఎండింగ్ లో రెండు పెద్ద సినిమాలు రిలీజ్ కి పోటీ పడుతున్నాయి. ఇద్దరు మోస్ట్ క్రేజియస్ట్ హీరోలు మార్చి 28న రిలీజ్ బరిలోకి దిగుతున్నారు. అందులో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాని వచ్చే సంవత్సరం మార్చి 28న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే వీలున్నప్పుడల్లా పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే లాస్ట్ స్టేజ్ కి వచ్చిన హరిహర వీరమల్లు సినిమా మార్చి 28 నుంచి రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసే ఛాన్సే లేదని చెప్తోంది. విజయ్, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మార్చి 28నే రిలీజ్ అని అనౌన్స్ చేశారు. విజయ్ దేవరకొండ కెరియర్ లో ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం. మరి అలాంటి టైంలో అదే డేట్ కి పవన్ కళ్యాణ్ రావడంతో విజయ్ సినిమాని రిలీజ్ చేస్తారో లేక పవన్ తో పెట్టుకోవడం ఎందుకని పోస్ట్ పోన్ చేసుకుంటారో అని వెయిట్ చేస్తున్నారు జనాలు.